దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అంటే నెల్లూరులో చదువుకుంటూ ఉన్నప్పుడు నాగబాబు నేను క్లాస్మేట్స్. ఆయన బిఎల్, నేనేమో ఇక్కడ నేను సర్వోదయ కాలేజీ, నాగబాబు గారేమో విఆర్సి. ఒకే ప్లేస్లో ఉండాడు. ఆయన ఇల్లు ఎక్కడ, నేను ఉండేది మా పెదనాన్నగారి దగ్గర. అక్కడే ఎక్కువ చిరంజీవి గారు మోటార్ బైక్ మీద వచ్చినప్పుడు ప్రాణం ఖరీదు అన్నీ థియేటర్లో ఎగిరించడం అని. అలాంటి సార్తోని నేను పక్కన కూర్చొని వెళ్తున్నానా, ఇది నిజమా, అసలు కళ, అసలు ఇది అదృష్టం దేవుడు ఇచ్చిన వరమే కదా నాకు అనుకున్నాను. అని చెప్తా ఉంటే అలా మైమర్చిపోయి అలాగా ఆయన కాదు చూస్తాను. ఏంటి అలా ఏం లేదు సార్ అంటే, ఏయ్ ఇక్కడికి రా, ఈ లోకంలోకి రా, బాగా యాక్ట్ చేయి. అందరూ చెప్పారు సార్. బాగా ఎంకరేజ్ చేసేవాడు. బాగానండి, అందరూ చెప్పారు సార్. ప్రతి ఒక్కరు రే ఇలా చేయాలరా, అలా చేయాలరా. ఎవరు మన నానమ్మ నిర్మలమ్మ గారు, వీళ్ళందరూ వచ్చి, మా నాన్నగారు కొంచెం బాగా తెలుసు, రోహిణి కూడా అందులో ఉంది. ఇవన్నీ చేసి ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని అందరూ వినేవాడిని. వెళ్ళిపోయి ఎక్కడ కూర్చునేవాడినండి, వీళ్ళందరూ కనబడకుండా ఈ కాస్ట్యూమ్స్ లోపల వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళ ట్రంక్ పెట్లు ఉంటాయి, ఆ ట్రంక్ పెట్ల మీద కూర్చునేవాడిని. మళ్ళీ దొరికితే ఏం చెప్తారు అని చెప్పేసి ఇలా అలా ఆలోచించి ఏం యాక్ట్ చేయాలి, ఆ సీన్ పేపర్, ఆ డైలాగులు అన్నీ చదువుకొని అన్నీ చేసి మనం యాక్ట్ చేసిన తర్వాత మనం చెప్పింది ఇటు చేయడండి, ఆడనుకున్నదే చేస్తాడు. అరే వీళ్ళందరూ అన్నారు, ఏమో చేద్దాం అనుకుంటున్నానండి కానీ రావట్లేదు, లోపల నుంచి ఇలాగే వెళ్తుంది, నేనేం చేయాలండి నేను వాడిని. బాగుందా బాగాలేదంటే బాగుంది, బాగా చేసేవాను నేను. అలాగా సిగరెట్ అది రాత్రి 12 గంటలు తీశారు సార్ షాట్. అబ్బో, 30 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆ సీనే హైలైట్ అట. అవును, అది ఎవరు వీడు ఎలా చేస్తాడో చూడ్డానికి అని చెప్పి అందరూ కూర్చుంటే నాకేమో ఒక పక్క ఇందా చెప్పాను కదా సార్, ఎక్కువ మంది ఉంటే నాకు ఇంకా ఇన్స్పైర్ అవుతానని. వీళ్ళందరూ ఉండడంతో ఒక పక్క భయం ఉందో, ఒక పక్క ఇన్స్పిరేషన్ వచ్చింది. ఓకే, సో ఈ లక్షణం అక్కడ బాగా మీకు నాకు అక్కడ ఉపయోగపడిందండి. ఉపయోగపడి ఆ చెయ్యడంలోను, ఆ చేసిన తర్వాత ఆ గేటు నుంచి పడతాను, కంకరాలు ఉన్నాయి సార్. అవును, నిజంగా గుచ్చిపోయింది, బ్లడ్ వచ్చింది, కానీ అది చెప్పలే. ఆ షార్ట్ అంతా అయిపోయిన తర్వాత చూశారు, అరే చెప్పొచ్చు కదా పర్లేదా అనేది. అలాగే మీరు ఇప్పుడు కూడా మగమహారాజు చూస్తే ఒక షాట్ మీకు అర్థమవుతుంది. ఆయన కొడితే గోడకు గుద్దుకుంటే నాకు నిజంగానే ఇక్కడ తేలింది, కానీ ఇక్కడ కొడతాడు. అవును, ఇలా కొట్టడం ఇక్కడ పెట్టుకుని ఇక్కడ చేయేశాను, అది పర్టికులర్ చూస్తే తెలుస్తుంది. నిజంగానే బొడుపు వచ్చేసింది అనమాట. బొడుపు వస్తే ఏమన్నా ఏం లేదండి అని అనేవాడిని. అసలు దెబ్బలు తగిలితే అసలు ఎవరిని కూడా దగ్గర రానిచ్చేవాడిని కదా. అంటే తగిలింది, నేను బాధపడుతున్నాను లేకపోతే ఇది చేస్తున్నాను అసలు ఎప్పుడు చేయలేదు సార్. ఇట్లాంటి అంటే మనం చేసేయడమే, దానివల్ల పరిణామం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉన్నా కూడా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. కొంచెం ఈ జిమ్ము, ఈ తర్వాత ఎక్సర్సైజ్లు, రన్నింగ్లు ఇవన్నీ చేయడం వలన అది కొంచెం అడ్వాంటేజ్ అయింది నాకు బాగా. దేనికైనా కూడా బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది అలవాటు, ఫిట్నెస్. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పామండి, మీరు ముందు ఏం చేయాలనుకున్నా మన బాడీ ఫిట్నెస్ కావాలనేవాడు. ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలామంది చెప్తాను, ఏం చేయాలని, ఉదయం 4 గంటలు లెగాలని, పరిగెట్టండి, గుర్రం పరిగినట్టు పరిగెట్టాల, ఇంటికి వచ్చి హాయిగా చన్నీళ్ళు స్నానం చేయండి, చద్దనం తినండి, పెరుగన్నంలో వేసుకొని అవి తినండి, మీ గ్లో అద్భుతంగా ఉంటుందని చెప్పాను. ఇలాగా అందరికీ చెప్తా ఉండాను అనమాట. ఇట్లాగా వెళ్తా ఉంది. ఇప్పుడు మగమహారాజులో అండి రోహిణి గారు మీ నిజ జీవితంలో చెల్లెలే, దాంట్లో కూడా చెల్లెలుగా యాక్ట్ చేశారు. మీ ఫ్యామిలీలో మొట్టమొదటి ఆర్టిస్ట్ అయింది మీ నాన్నగారు, తర్వాత రోహిణి గారు.